ఈడ వచ్చాక ఎలా ఉండాలంటే అగ్నిలా మండాల. మీరు చెందారా లేదా? మొదట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కొంచెమన్నా మార్పు వచ్చిందా? మీరు చెప్పుకోకూడదు, మీ ఆయన చెప్పాలి నీ గురించి. మీరు చెప్పుకోకూడదు, మీ ఆవిడ చెప్పాలి. మీరు చెప్పుకోకూడదు, మీ పిల్లలు చెప్పాలి. మీ పిల్లలు చెప్పుకోకూడదు, మీరు చెప్పాలి. మనందరం చెప్పుకోకూడదు, బయట వాళ్ళు చెప్పుకోవాలి. ఇది ఆ వెలుగు. ఆ వెలుగులో రూపాంతరము చెందినప్పుడు ఇక్కడ వెంటనే పేతురు లేచి దుడుకోడు కదా. అక్కడ ఎవరెవరు కనపడ్డారు రూపాంతరం చెందగానే? ఏలియా కనపడ్డాడు, ఎలీషా. అయ్యగారు, పెద్దాయనా, నీకో చర్చి, పర్ణశాల, నీకో చర్చి. ఇంకొక ఆయన ఎవరు? మోషేకో చర్చి, ఏలియాకో చర్చి. 3 రకాలైన చర్చిలు కడతారు. నోర్మే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. దర్ ఇస్ ఓన్లీ వన్ చర్చ్ ఇన్ ద యూనివర్స్. ఇక్కడ ఒక్కటిది కాదు. అలా క్రీస్తు సంఘం అని బోర్డు రాస్తే కాదు, అలా జీవించాలి. చెవుల్లో సీసం పోసుకోండి, వాడు క్రీస్తు సంఘమే చెప్తాడే. సత్యాంత వరకు అదే చెప్తా నేను. క్రీస్తు తప్ప వేరొక రక్షకుడు లేడు. ఉన్నాడా? ఏం నొప్పి మరి నేను చెప్తే? ఆయన కంటే డాక్టర్ బెల్లిగ్రామ్ ఆయన మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు. ఆయన ఏం చెప్తాడు? నేను పాపిని, ఇదిగో పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము వలనే మీరు విమోచించబడ్డాడు. ఏ సేవకుడు చెప్పినా చెప్పాల్సిన మాట క్రీస్తు అనే మాట తప్ప ఇంకోటి నోట్లోంచి రాకూడదు. అందుకే ఆ క్రీస్తుని సంఘమును గురించి పేతురుకు చెప్పాడు. అప్పుడే చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదను. ఇది వారసత్వంతో, నెపటిజం తోటి వచ్చేది కాదు. నేను పోతే నా కొడుకు పోతే వాని కొడుకు పోతే వాని కొడుకు దీంట్లో ఉండాలి. దట్స్ వై మోసెస్ తర్వాత పిల్లలు సేవలేకి రాలేదు. అహరోన్ తర్వాత పిల్లలు లేరు. సమూయేలు తర్వాత పిల్లలు లేరు. ఏలీ తర్వాత పిల్లలు లేరు. దేవుని సేవకుడు యొక్క సేవ కమిట్మెంట్తో కూడుకుంది. అలాంటి సేవను ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా నిర్మించబడ్డ సంఘం ఎన్ని సంఘాలు? ఒకటే కట్టమన్నాడా? పేతురుని ఇంకా 2, 3 అన్నాడా? యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా.